మీరు చూస్తున్నారు కదా, సూట్ వచ్చేపాటికి నేను ఇక్కడ కుట్టించాను అనమాట. నేను వచ్చేపాటికి మంచి ఎక్స్పీరియన్స్ లేదు అనమాట. మొత్తం 3 పీస్ సూట్ అయితే ఇక్కడ కుట్టించాను నేను. షేర్వానీ అయితే ఇదనమాట. ఇది 1 మీటర్ వచ్చేపాటికి మనకి సీజ్ బై ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం మనకి చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చారు. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు హైదరాబాద్లో షాపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. అంటే నా పెళ్ళికి నేను హైదరాబాద్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చాను. ఆల్రెడీ నేను డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. అవి ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అంతేకాకుండా తీసుకున్న డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయినాయి అనమాట. నేను షేర్వానీతో పాటు సూట్ కూడా 2 హైదరాబాద్లో ఎక్కడే క్లాత్ తీసుకొని ఎక్కడే స్టిచ్చింగ్ ఇచ్చాను. ఆ 2 అయితే ఇప్పుడు కంప్లీట్ అయితే నేను మీకు అవన్నీ ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ స్టిచ్చింగ్ ఇవ్వాలి, ఇవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు కనిపిస్తుంది కదా, ఈ గడియారం దగ్గర నుంచి మనం పిల్లర్ నెంబర్ 1319 ఇక్కడ రైట్కి తీసుకోవాలి. 1319 దగ్గర రైట్కి తీసుకొని ఈ రూట్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేపాటికి సాయిరామ్ సెలక్షన్స్. ఇది వచ్చేపాటికి మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షేర్వానీ అండ్ సూట్ క్లాత్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన అన్ని రకాల క్లాత్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. మొత్తం వచ్చేపాటికి 500 రూపీస్ దగ్గర నుంచి 1 మీటర్ టోటల్ 5000 రూపీస్ వరకు అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. మీకు ఎలాంటి క్లాత్ కావాలంటే అలాంటి అన్ని రకాల షేర్వానీ ఆర్ సూట్ పీసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నేను మీకు అక్కడ తీసుకెళ్తాను చూడండి. నేను మీకు మొత్తం షాప్ కూడా చూపిస్తాను మొత్తం ఎలా ఉండిద్దని. ఇది వచ్చేపాటికి మనకి ఏరియా మూసాబోలి గన్సీ బజార్లో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేపాటికి నేను మీకు లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ కొన్ని డేస్ బ్యాకే షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇక్కడ ఈ సాయిరామ్ సెలక్షన్స్లో. నేను ఇప్పుడు ఆ సాయిరామ్ సెలక్షన్స్ లోపల మొత్తం ఎలా ఉంటుంది, ఎలాంటి నేను సెలెక్ట్ చేశాను నా మ్యారేజ్ కోసం, అంతేకాకుండా రిసెప్షన్కి ఎలాంటి సూట్ అయితే సెలెక్ట్ చేశానో అవన్నీ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. ఒకసారి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడు ఎదురుగా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర నుంచి అయితే మనం రైట్ సైడ్ లోపల ఒక చిన్న సందు అయితే ఉంటుంది. ఆ సందు లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే మాత్రం నేను దీని లొకేషన్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెడతాను. ఎవరన్నా కావాలంటే కింద తీసుకోండి. ఈ సందులోకి ఎంటర్ అయ్యాక సందు చివర్లో అయితే సాయిరామ్ సెలక్షన్స్ అయితే ఉంటుంది. నేను మీకు ఇప్పుడు అక్కడ తీసుకెళ్తాను చూడండి. ఈ స్ట్రైట్కి వెళ్ళాక ఇక్కడ సాయిరామ్ అని ఉంది కదా, అదైతే పార్కింగ్ అనమాట. ఇది వచ్చేప్పటికి సాయిరామ్ సెలక్షన్ ఉంది షాపు. ఇప్పుడు మీరు చూస్తుంది సాయిరామ్ సెలక్షన్స్ అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు మొత్తం లోపల ప్రోడక్ట్ చూపిస్తాను. సాయిరామ్ సెలక్షన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ రకంగా ర్యాక్లో మనకు కావాల్సిన అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్వానీస్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తాయి. నేను నా మ్యారేజ్ కోసం వైట్ కలర్ కావాలి కాబట్టి నేను వైట్ కలర్లోనే షేర్వానీ చూపిమన్నాను. నాకు వైట్ కలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్వానీ ప్రోడక్ట్స్ అయితే చూపించారనమాట. మీరు ఈ స్క్రీన్ మీద కనిపించే అన్ని వైట్ క్లాత్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మన మ్యారేజ్ అంటే ముస్లిం మ్యారేజ్ ప్రకారం మ్యారేజ్ చేసుకునే పెళ్లి కొడుకు వైట్ క్లాత్ వేసుకోవాలి అనే ఇది ఉంది కాబట్టి సాంప్రదాయం ఈ వైట్ క్లాత్లోనే నేను చూశాను. మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకున్న క్లాత్ని మీ బాడీ మీద వేసి ఈ విధంగా చూపిస్తారనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏదే బాగుందా ఏంటని చెప్పని. ఫైనల్గా మొత్తం చూసుకొని నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇదే నేను మ్యారేజ్కి వేసే షేర్వానీ డ్రెస్. నేను సెలెక్ట్ చేసిన ఈ షేర్వానీ క్లాత్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం షేర్వానీ సెలక్షన్ అయితే చేసేసి పై ఫ్లోర్లో ఉన్న సూట్ సెలక్షన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మనం పైకి రాగానే మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్ పీసెస్ అయితే మన ముందు పెడతారు. మనకు నచ్చిన కలర్స్ని మన బాడీ మీద వేసి మన కలర్ టోన్కి తగ్గట్టు ఏది బాగుందో చూసుకునే ఆప్షన్ అయితే మనకి సాయిరామ్ సెలక్షన్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా నాకు కొన్ని రకాల కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని చూపించారు. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న మ్యారేజ్ షేర్వానీ క్లాత్ వచ్చేపాటికి 1 మీటర్ 1650 రూపీస్ అయితే ఉంది. మా ఫ్రెండ్స్ అప్పటికి మనకి చెప్తానే ఉన్నారు, అంటే అంత ప్రైస్ పెట్టి ఎందుకు తీసుకోవడం, ఒక రోజే కదా వేసుకునేది, మ్యారేజ్కి వేసుకుంటాం బద్దగా వేసుకోకదని. కానీ నా మైండ్లో అయితే ఒకటే ఉందన్నమాట, మ్యారేజ్ అనేది ఒక ప్రీషియస్ థింగ్, లైఫ్లో
వన్ టైం సెలబ్రేషన్ అనమాట. వన్ టైమే చేసుకుంటాం కాబట్టి నేను అంత 1650 రూపీస్ పెట్టి 1 మీటర్ తీసుకోవడానికి రీజన్ అనమాట. నాకు ఎక్కువే అయినా కానీ నేను ఇంకా అయినా కానీ పర్లేదు అని ఆ ఉద్దేశంతో అయితే నాకు బాగుండాలి మ్యారేజ్ డే రోజు అని చెప్పిన అదైతే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. కొద్ది కాస్ట్లీ అయినా కూడా. మ్యారేజ్కి బట్టలు సెలెక్ట్ చేయడం ఒక టాస్క్ అయితే ఆ బట్టలు ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలని వెతుక్కోవడం ఇంకో టాస్క్ అనమాట. నేనైతే సూట్ ఒకరి దగ్గర, షేర్వాణి ఒకరి దగ్గర అయితే స్టిచ్ చేయించాను. ముందుగా నేను సూట్ ఎవరి దగ్గర స్టిచ్ చేశానో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. నేను వచ్చేపాటికి ఏజీ ఫ్యాషన్స్ దగ్గర అయితే సూటే స్టిచ్చింగ్ చేయించాను. మన సూట్ వచ్చేపాటికి ఈ విధంగా ఉంటుంది. నేను ముందు ఫ్రంట్ సైడ్ ఈ డిజైనింగ్ అయితే చేయించాను అనమాట. మీకు బ్లాక్ కలర్లో స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అది నేను మోడిఫై చేయించిన డిజైన్. నాకు కావాలని నా సూట్ మీద ఈ విధంగా ఉండాలని చెప్పి నేను డిజైన్ చేయించాను. మీరు చూస్తున్నారు కదా, సూట్ వచ్చేపాటికి నేను ఇక్కడ చూపించాను అనమాట. మన షాప్ పేరు వచ్చేపాటికి ఇక్కడ దగ్గరే సాయిరామ్ సెలక్షన్ నేను ఇక్కడ చెప్పాను కదా అక్కడ తీసుకోవాలని బట్టలు. దాని పక్కనే బయటికి రాగానే అడ్రస్లో అయితే ఉంది అనమాట. నాకు మంచి రీజనబుల్ రేట్లోనే కుట్టారు అనమాట ఇదంతా షేర్వాణి. మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం మీరు షేర్వాణి ఇక్కడ కుట్టించుకోండి. మన ట్రైన్లో వచ్చే బయటకి మంచి ఎక్స్పీరియన్స్ టైలర్ అనమాట. ఏజీ ఫ్యాషన్ అబ్దుల్ గఫార్ పేరు. ఇక్కడికి వచ్చి కుట్టించుకోండి. మనకి చూడండి నా సూట్ చూసారు కదా, మొత్తం దగ్గర కుట్టారు. మంచి నాకు మొత్తం చాలా ఫిట్ ఉందన్నమాట సూట్ కూడా. మొత్తం 3 పీస్ సూట్ అయితే ఇక్కడ కుట్టించాను నేను. ఈ విధంగా చూడండి అలా ఉంది. ఇక్కడ వచ్చి అయితే కుట్టించుకోండి మీరు సూట్ వస్తే. నేను తీసుకున్న సూట్ని అబ్దుల్ గఫార్ భాయ్ చాలా బాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సూట్ వేసుకున్నాక. మంచి కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. అంత బాగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చారు. మీరు ఎవరన్నా మన అబ్దుల్ గఫార్ భాయ్ షాప్కి వెళ్తే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ అయితే వచ్చింది మీరు మా సబ్స్క్రైబర్ అయి ఉంటే. నేను షేర్వాణి స్టిచ్చింగ్ చేయించింది ఇక్కడే ఈ హైదరాబాద్ డిజైనర్ టైలర్. నాకు చాలా బాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు షేర్వాణి కూడా. మనకి ఇక్కడ షేర్వాణితో పాటు చాలా రకాల ఇదైతే కనిపించింది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్వాణి. ఇవన్నీ ఎక్కడ స్టిచ్చింగ్ చేసినాయి అనమాట. నేనైతే మీకు ఇప్పుడు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షేర్వాణి స్టిచ్చింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేపాటికి హైదరాబాద్ డిజైనర్ టైలర్స్ అని చెప్పని మన అజీజ్ భాయ్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు ఇక్కడ. నేను తల మీద పెట్టుకున్నా కదా, ఈ తలపాగా దగ్గర నుంచి నేనైతే తీసుకున్న షేర్వాణి అయితే ఇదనమాట. ఇది 1 మీటర్ వచ్చేపాటికి మనకి 1600 రూపీస్ పెట్టింది. ఇది నేను తీసుకొని ఎక్కడ కుట్టిద్దామని చెప్పి భయపడుతున్నా. అలాంటి టైంలో మనకి అజీజ్ భాయ్ అయితే వచ్చారనమాట. ఇక్కడ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే ఉంది షాప్, హైదరాబాద్ డిజైనర్ టైలర్స్ అని. ముందుకు రాగానే కొద్దిగా సాయిరామ్ సెలక్షన్ దాటాక ముందు రాగానే రైట్ సైడ్ అయితే ఉంది. ఇదైతే నేను తీసుకున్న షేర్వాణి అనమాట. ఇది దీంతో పాటు ఇది ఇంకా మనకి షూస్ కూడా ఒకసారి మీరు చూసుకుంటే మాత్రం షూస్ చూడండి. మనకి డ్రెస్ క్లాత్ ఎలా అయితే ఉండిద్దో అదే క్లాత్ తో మనకి షూస్ కూడా ఆల్రెడీ చేసేస్తారు అనమాట. నేను మీకు మన అజీజ్ భాయ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. అజీజ్ భాయ్ ఇదిగోండి మన అజీజ్ భాయ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం మనకి చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చారు. మ్యారేజ్ అని చెప్పగానే చాలా బాగా నీట్ గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. మీరు ఎవరన్నా హైదరాబాద్ లో షేర్వాణి తీసుకుంటే మాత్రం అజీజ్ భాయ్ దగ్గరికి అయితే రండి, వచ్చి స్టిచ్చింగ్ చేసుకోండి. అంతేకాకుండా సూట్లు కూడా కొడతానే ఉంటారు అజీజ్ భాయ్. అది అయితే మర్చిపోకండి. ఇంకా అజీజ్ భాయ్ షాప్ అయితే తప్పకుండా రండి. షాప్ పేరు గుర్తుందిగా, హైదరాబాద్ డిజైనర్ టైలర్స్. మన షేర్వాణి అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. ఇంకా మీకు ఎవరన్నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మీద ఎవరన్నా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.